DBMSలో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ER మోడల్స్, ఎంటీ రిలేషన్షిప్ మోడల్. సో డెవలప్డ్ ఇన్ ప్యాటర్చన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1976. సో ప్యాటర్చన్ అనే సైంటిస్టు 1976లో ఈఆర్ మోడల్ని డెవలప్ చేశారు. సో ఈఆర్ మోడల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంటీ రిలేషన్షిప్ మోడల్ అనేది గ్రాఫికల్గా రిప్రజెంటేషన్, ఒక డేటా స్టోర్ చేసేటప్పుడు ఆ డేటాకి రిలేటెడ్గా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే యూజర్ అండర్స్టాండింగ్ అనేది వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈఆర్ మోడల్ని డెవలప్ చేశారు. సో డేటా రిప్రజెంటేషన్ కన్నా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ పర్పస్ కోసం ఈఆర్ డయాగ్రామ్ అనేది మనకి యూజ్ చేస్తున్నాం. సో ఈఆర్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, డేటా మోడల్. సో ఈఆర్ మోడల్ అంటే ఏంటి అంటే ఎంటిటీ రిలేషన్షిప్, ఎంటిటీ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో ఎంటిటీ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆబ్జెక్ట్ లేదా పర్సన్ నేమ్, ప్లేస్, ఎనీథింగ్, లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ చెప్పుకోవచ్చు, కాలేజ్, కార్, డిపార్ట్మెంట్, కోర్స్. సో ఎంటిటీ ఈజ్ ఏ రియల్ వర్డ్, దట్ ఈస్ కాల్డ్ ఎంటిటీ. నెక్స్ట్ ఈఆర్ మోడల్ ఈజ్ గోయింగ్ టు రిప్రజెంట్ కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ డేటాబేస్. సో ఇక్కడ కాన్సెప్చువల్ వ్యూ అంటే ఏంటంటే ఒక పర్టికులర్గా స్ట్రక్చర్ ఆఫ్ ది హోల్ డేటాబేస్, ఒక డేటాబేస్ స్టోర్ చేస్తాం కదా, దాని యొక్క స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేసేదే కాన్సెప్చువల్ వ్యూ. సో ఇక్కడ కాన్సెప్చువల్ వ్యూ మనం యూజ్ చేయడం వల్ల ఈఆర్ మోడల్లోని యూజర్కి అండర్స్టాండింగ్ ఈజీగా అవుతుందని. నెక్స్ట్ AR model is graphical representation which is very easy to understand by user compared to data representation. సో ఇక్కడ మనం నార్మల్గా జనరల్గా రియల్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేది డేటాగా మనం రిప్రజెంట్ చేసిన కన్నా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే అది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో అందుకోసం ఇది ఈజీ అని చెప్తుంది. నెక్స్ట్ in ER diagram, it represents the main components of the database, entities, attributes, relationship between the entities. So main ga ER diagram lo components enti ante entity, attribute, relationship, వీటిని కాంపోనెంట్స్ గా అంటాం మనం. ER మోడల్ యొక్క కాంపోనెంట్స్. ER మోడల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బికాజ్ ఈవెన్ తో రిలేషనల్ మోడల్ వాజ్ ఫ్యాషన్ కంపేర్ టు హైరార్కికల్ అండ్ నెట్వర్కింగ్, ఇట్ స్టిల్ ల్యాక్ ఆఫ్ సమ్ ఫీచర్స్. సో మన ప్రీవియస్ క్లాస్లో మోడల్స్ గురించి చెప్పుకున్నాం కదా, రిలేషనల్, హైరార్కికల్, నెట్వర్క్. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫీచర్స్ని కూడా కలిగి ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఈఆర్ మోడల్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అని కాల్ చేయొచ్చు. ఎగ్జామ్లో మీకు కాంపోనెంట్స్ ఆఫ్ ది ఈఆర్ మోడల్ అని అడగచ్చు, లేదంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ఈఆర్ డయాగ్రామ్ ఆర్ ఈఆర్ మోడల్ అని అడగచ్చు. సో అప్పుడు ఏంటంటే అంటే ద మెయిన్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలపింగ్ ఈఆర్ diagram are comes under building blocks of the ER model. They are entities, attributes, relationships. So ఇక్కడ మనకి 3 components ని మనం basic building blocks of the ER model అని కాల్ చేస్తాం. సో ER model 3 types. ER models. What are there? First one, entity. Second one, attribute or attributes. Third one, relationship or relation. So again, entity having subtype, that is called weak entity. Weak entity. Next, attribute having different types. First one, key attribute. Second one, composite attribute. Next, multi-valued attribute. Next one, derived attribute. Next, relationship. Again 4 types. First one to one relationship. Next, one to many relationship. Next one, many to one relationship. Next one, many to many relationship. So in this video మనం ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలోని వీక్ ఎంటిటీ అంటే ది సబ్ టైప్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి.
సో ఇక్కడ ఎంటిటీ, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎంటిటీ. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్స్ ఆర్ ఈఆర్ డయాగ్రామ్స్ అన్న, నెక్స్ట్ బ్లాక్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్న, ఈఆర్డి అన్న సేమ్ ఈక్వలే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ వన్ ఎంటిటీ చూద్దాం. ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎంటిటీ, ఆల్సో కాల్డ్ యాజ్ నౌన్స్. సో నేమ్స్ అంటాం కదా, సో ఎనీ నేమ్ మనం ఎంటిటీగా తీసుకోవచ్చు. సో ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ ఫర్ విచ్ ది డేటా టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్ ఇన్ ER model. Entities are represented in rectangle. Entity names would be given in the capital letters. సో ఎంటిటీని ఎప్పుడైనా మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేయాలి. అందులో ఉన్న ఎంటిటీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే సింగులర్ ఫామ్లో ఉండాలి, ప్లూరల్ యూజ్ చేయకూడదు, సింగులర్ ఫామ్లో యూజ్ చేయాలి. ఓకేనా? ఎంటిటీని మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాము, క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి, నెక్స్ట్ సింగులర్ ఫామ్ని యూజ్ చేయాలి. సో ఆ ఎంటిటీ నేమ్ అనేది ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ తీసుకోవచ్చు, కస్టమర్, స్టూడెంట్, కార్, డిపార్ట్మెంట్, కోర్స్, ఆర్డర్, ఎనీథింగ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎంటిటీ. సో మనం ఏదైతే ఎంటిటీగా తీసుకుంటున్నామో దానికి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ తీసుకున్నట్టయితే ఎంప్లాయీ యొక్క ఐడి, నేమ్, శాలరీ, ఏజ్, సో దాని రిలేటెడ్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ గురించి డెఫినేషన్ చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఆర్ కాల్డ్ యాట్రిబ్యూట్స్. ఇన్ ఈఆర్ మోడల్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఓవెల్ ఆర్ ఎలిప్స్ అని కాల్ చేస్తాం, అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ఏ రెక్టాంగులర్ ఎంటిటీ. సో ఇక్కడ మనకి యాట్రిబ్యూట్లో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎంటిటీ ఓవెల్ సింబల్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, దీన్ని ఎలిప్స్ అని ఆర్ ఓవెల్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఎంటిటీ హ్యావింగ్ సమ్ యాట్రిబ్యూట్స్ లైక్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, ఈ శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. సో ది రిప్రజెంటేషన్ విల్ బి, సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఎంటిటీ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? మనం ఏదైతే ఎంటిటీ తీసుకుంటున్నామో అందులో డేటా స్టోర్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో దాన్నే మనం యాట్రిబ్యూట్ అని కాల్ చేస్తాం. సో ఎంటిటీని రెక్టాంగిల్గా రిప్రజెంట్ చేస్తాము, యాట్రిబ్యూట్ని మనం ఓవెల్ సింబల్గా రిప్రజెంట్ చేస్తాం, దీనికి ఎంటిటీకి కనెక్ట్ చేస్తాం. సో ఎంప్లాయీ ఎంటిటీ తీసుకుంటే దీని యొక్క యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇది యాట్రిబ్యూట్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ రిలేషన్షిప్. ద అసోసియేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిలేషన్షిప్. సో మనకి ఇక్కడ టూ ఎంటిటీస్ యూజ్ చేసి దాన్ని రిలేషన్ మనం ఫామ్ చేసినట్టయితే దాన్ని రిలేషన్షిప్ అని కాల్ చేస్తాం. సో మనం చెప్పుకున్నాం కదా, 1 to 1, 1 to many, many to many, many to 1. సో ఇవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఇప్పుడు రిలేషన్షిప్కి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టూ ఎంటిటీస్కి రిలేషన్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఒక టీచర్ అనే ఎంటిటీ తీసుకుందాం. టీచర్ అనే ఎంటిటీ, నెక్స్ట్ స్టూడెంట్. సో రిలేషన్షిప్కి మనం ఎంటిటీకి రెక్టాంగిల్ యూజ్ చేస్తాం, ఓవెల్కి యాట్రిబ్యూట్కి ఓవెల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ రిలేషన్షిప్కి మనం డైమండ్ సింబల్ని రిప్రజెంట్ చేస్తాం, డైమండ్ ఆర్ రాంబస్ అని కాల్ చేస్తాం కదా. సో ఇప్పుడు రిలేషన్షిప్ టీచర్ అండ్ స్టూడెంట్ టూ ఎంటిటీస్ తీసుకున్నాం, దీనికి ఒక రిలేషన్షిప్ మనం ఫామ్ చేయాలి. సో అందుకోసం డైమండ్. సో ఇక్కడ లైన్ని మనం లింక్ అంటాం. ఓకేనా? ఎంటిటీ, నెక్స్ట్ ఏ సింబల్ ఉంటే ఓవెల్, ఈ డైమండ్ సింబల్ ఉంటే రిలేషన్షిప్, లైన్ ఉంటే దాని లింక్. టూ ఎంటిటీస్ మధ్యన రిలేషన్షిప్ మనం ఫామ్ చేసినట్టయితే, డైమండ్ సింబల్ యాడ్ చేసినట్టయితే మనం రిలేషన్షిప్ అని కాల్ చేస్తాం. సో టీచర్, టీచర్స్ ఎంటిటీ అంటే నౌన్గా తీసుకుంటాం, అంటే నేమ్స్. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే వెర్బ్గా తీసుకుంటాం. ఓకేనా? టీచర్ టీచర్స్ ది స్టూడెంట్. టూ ఎంటిటీస్కి రిలేషన్ ఫామ్ చేస్తే దాన్ని రిలేషన్షిప్ అని కాల్ చేస్తాం. సో ఇది ఇయర్ మోడల్ యొక్క డిఫరెంట్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఆ కాంపోనెంట్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.